కూటమి అధికారంలోకి వచ్చింది అనే ఆనందంలో కొందరు కూటమి పార్టీలకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలు తీవ్రమైన అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలో రాజకీయ పార్టీ కార్యకర్తలకు, ప్రభుత్వ ఉద్యోగులకు ఇద్దరికి డిఫరెన్స్ కూడా లేకుండా ఎవరితోని తీవ్రమైన ప్రవర్తన మంచిది కాదు. వాళ్ళ అత్యుత్సాహం రాజకీయ పార్టీ కార్యకర్తలను రోడ్ల మీద ఏ విధంగా చేస్తూ ఉన్నారో మనం చూస్తున్నాం. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగస్తులను కూడా ఏ విధంగా బెదిరిస్తున్నారో, ఏ విధంగా తిడుతున్నారో చూస్తూ ఉన్నాం. నేను చూసాం, నువ్వు ఇంటికి రా, సచివాలయంలో ఉద్యోగం చేయాలంటే ఒక మహిళతోటి ఒక టీడీపీ నాయకుడు రికార్డ్ చేసుకో అని చెప్పి మరీ రికార్డ్ చేసుకుని ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోనని చెప్పి ఆడియో ఫుల్ వైరల్ అయింది. తాజాగా మరో సంఘటన, ఏకంగా ఈసారి ఎంపీడీఓ అనే బాధితురాలు హెచ్చర్ల ఎంపీడీఓగా పనిచేస్తున్నటువంటి రమాదేవి అట. ఆ రమాదేవి ఎపిసోడ్ గురించి అక్కడ పంచాయతీరాజ్ ఉద్యోగుల జిల్లా అధ్యక్షుడు కూడా మీడియా సమావేశం పెట్టి ఆ వివరాలు వెల్లడించారుగా. స్థానిక ఎమ్మెల్యే తనిఖీకి వెళ్ళారట. సో మినిట్స్ బుక్ ఇవ్వండి నాకు అని అంటే, అట్లా మినిట్స్ బుక్ ఇవ్వలేము సార్, జిరాక్స్ ఇస్తాము అని చెప్పారట. మరి అక్కడ ఏం జరిగిందో, ఎమ్మెల్యే సమీక్ష సమావేశం అక్కడ ముగించుకొని వెళ్ళగానే టీడీపీ నాయకుల ఎంపీడీఓ దగ్గరికి వెళ్ళి గొడ్డలు ఓడదీసి తంతామని చెప్పి బూతులు మాట్లాడారట. మహిళ సార్, ఆ పని ఎందుకు చేస్తారు అటువంటివన్నీ? మహిళను గుడ్డలు ఓడదీసి తంతామని అంటే చాలా తీవ్రమైన పదాలు. మహిళను గుడ్డలు ఓడదీసి తంతామని చెప్పడం ఏంటి? ఎంపీడీఓ ఏదన్నా ఉంటే ప్రొసీజర్ ప్రకారం వెళ్ళాలి. ఆమెనా వీళ్ళైనా వెళ్ళి మరి అట్లా అధికారం ఉంది కదా అని ఏమో. మరి మొన్న ఎన్నికల వరకు కూడా ఈ కూటమికి సంబంధించిన కీలక నాయకులందరూ కూడా గుట్టలు ఓడదీసి తంతాం, కట్రాయర్ల మీద పరిగెత్తిస్తాం, ఒక్కొక్కరిని కొట్టి 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 మోకాళ్ళ మీద కూర్చోబెడతాం అని చెప్పి అన్నారు కదా. అవేమో ఈ నాయకులు ఏమైనా సీరియస్గా తీసుకున్నారేమో. వాళ్ళు ఏదో అన్నారయ్యా స్వామి, మీరు మా నాయకులు అట్లా అన్నారు కదని చెప్పి మీరు వేసి గుడ్డలు ఓడదీసి ఇప్పుడు అంటే ఎట్లా కుదురుతుంది? ఆడవాళ్ళను, మహిళా ఎంపీలు వాళ్ళు ఎందుకు అట్లా అంటారు? ఎవరిని అనొద్దు. మరి మహిళలు అనేటప్పుడు కాసింత ఒళ్ళు జాగ్రత్తగానే ఉంది అన్నారు కదా. ఆమె కన్నీటి పర్వంతమై ఆ సంఘాలకంతా ఫిర్యాదు చేస్తే ఆ జిల్లా అధ్యక్షుడు మీడియా సమావేశం పెట్టి దాన్ని తీవ్రంగా ఖండించుకుంటూ తదుపరి వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. పంచాయతీరాజ్ కిందకే వస్తుంది. గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మీ మినిస్ట్రీ కిందకే వస్తుంది. సో మీ అండర్లో పనిచేస్తున్నటువంటి ఎంపీడీఓనే ఒక టీడీపీ నాయకుడు గొడ్డలు ఓడదీసి తంతామని చెప్పి అన్నాడట. మరి పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి వాటి మీద స్పందిస్తారా? అసలు ఆయన దృష్టికైనా వెళ్ళాయా లేదా? వెళ్తే మరి ఇటువంటి వాటి మీద ఆయన ఏ విధంగా వాళ్ళ ఉద్యోగస్తులను ప్రొటెక్ట్ చేసుకోబోతున్నారు? ఒక మహిళకే ఇటువంటి తీవ్రమైన బూతులు ఎదుర్కొని కన్నీటి పర్యంతం అయితే ఏదో మరి ఇటువంటివన్నీ మంచిది కాదు కదా. అది మహిళని ఎట్లా అంటారు ఆ విధంగా? మరి పవన్ కళ్యాణ్ గారు మీ దృష్టికి వస్తే మరి స్పందించండి సార్.